అప్డేట్స్ చూద్దాం. సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి పార్థివ దేహానికి తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. హైదరాబాద్లోని ముగ్ధుం భవన్లో సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు, మంత్రి సీతక్క, మాజీ మంత్రి కేటీఆర్ నివాళులు అర్పించారు. సురవరం సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రజల కోసం చేసిన సేవలను వారు గుర్తు చేసుకున్నారు. పార్లమెంట్ సభ్యుడిగా వివిధ హోదాలలో పనిచేసిన ఏ రోజు కూడా అహంకారము అహంభావాన్ని తన దరిదాపులకు రానియకుండా కంచుపాడు కామ్రేడ్గా పాలమూరు జిల్లా బిడ్డగా వారు వన్నె తెచ్చిండ్రు. మొన్న జరిగిన శాసనసభ సమావేశాలలో వారు ఒక లేఖ మిత్రులు సాంబశివరావు గారితో నాకు పంపించిండ్రు. శాసనసభలో ఆ లేఖ నాకు అందించిన మరుక్షణం అక్కడికక్కడే సాంబశివరావు గారు ఇచ్చిన లేఖను సుధాకర్ రెడ్డి గారు చేసిన సూచన ప్రకారం తెలుగు విశ్వవిద్యాలయానికి తెలంగాణ ఆనాటి హైదరాబాద్ విముక్తి పోరాట యోధుడు సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరును పెట్టడం జరిగింది. తర్వాత వారితో వ్యక్తిగతంగా మాట్లాడి మిమ్మల్ని వచ్చి కలుస్తాను అని వారికి చెప్పాను. కొంత ఆలస్యమైంది. ఈ రకంగా కలుస్తానని నేను ఊహించలేదు. ఇది సిద్ధాంతపరమైన రాజకీయాలను ఆచరించే వాళ్లకు తీరని లోటు. ప్రభుత్వ పక్షాన వారికి అధికారిక లాంఛనాలతో కార్యక్రమాలను నిర్వహించడమే కాదు, వారి కుటుంబానికి కామ్రేడ్ సోదరులకు ప్రభుత్వ పక్షాన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలి అని నిర్ణయించుకున్నాం. వారి కుటుంబం మనోధైర్యం కోల్పోకుండా ఉండాలి అని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. మరి వాళ్ళెంతో నిబద్ధతతోటి జీవితాన్ని పూర్తిగా అనేక సమస్యలు, నిర్బంధాలు, కష్టాలు, జైలు జీవితాలు వచ్చినా కూడా పోరాటం నుంచి వెనుకడుగు వేయకుండా ముందుకే సాగినటువంటి మహానాయకుడు సుధాకర్ రెడ్డి గారి మరణం పట్ల మరి మేము తీవ్రమైనటువంటి వారి కుటుంబానికి సంతాపం తెలియజేస్తూ వారి యొక్క లక్ష్యము, వారి యొక్క ఆశయాలు తప్పకుండా రేపటి తరం నెరవేర్చే విధంగా ముందుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేస్తూ జోహార్ సురవరం సుధాకర్ రెడ్డి గారు. ఎన్నో ప్రజా ఉద్యమాల్లో తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించి చిరస్మరణీయమైన ముద్ర వేసుకున్న మహనీయులు పెద్దలు సురవరం సుధాకర్ రెడ్డి గారి మరణం మా అందరినీ కూడా తీవ్రమైన ఆవేదనకు, తీవ్రమైన దిగ్భ్రాంతికి గురి చేసింది. వారు అంచెలంచెలుగా ఒక విద్యార్థి నాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఒక జాతీయ పార్టీకి జాతీయ స్థాయిలో ప్రధాన కార్యదర్శిగా 7 ఏళ్ల పాటు బాధ్యతలు నిర్వహించడం అంటే సామాన్యమైన విషయం కాదు. నిబద్ధతతో మొదటి నుండి ప్రజల పట్ల ఒక స్పష్టమైన ప్రజా సమస్యల పట్ల ఒక స్పష్టమైన అవగాహనతో అన్ని ప్రజా సమస్యల విషయంలో కూడా క్రియాశీలంగా వ్యవహరించిన సురవరం గారు మన మధ్య లేకపోవడం అనేది ప్రజా ఉద్యమాల్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా తీరని లోటు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన మాట మాట్లాడాల్సి వస్తే ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చి పెద్దలు ప్రణబ్ ముఖర్జీ గారి కమిటీ ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తే యూపీఏలో ముందుకు వచ్చి ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మద్దతు తెలపడం, ఈ రాష్ట్రంలోని ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, వారితో పాటు ముఖ్యంగా సురవరం గారి కుటుంబం, వారి శ్రీమతి విజయలక్ష్మి గారికి, వారి అబ్బాయి కపిల్ గారికి, అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అభిమానులకి, కార్యకర్తలందరికీ కూడా మా పార్టీ తరఫున, మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి తరఫున హృదయపూర్వకమైన వినమ్రమైన నివాళులు అర్పిస్తూ వారి లేని లోటు పూడ్చలేనిది, వారి కుటుంబానికి ఈ సందర్భంగా మనోధైర్యంతో నిబ్బరంతో ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా. ఒక బాధాకరమైన రోజు. సుధాకర్ రెడ్డి గారితో నాకు సుదీర్ఘ రాజకీయ సంబంధాలు కానీ కలిసి పోరాటాలు చేశాం. ఈ రాష్ట్రం నుంచి ఆయన రాజకీయాల్లోకి కమ్యూనిస్ట్ ఉద్యమంలోకి రావడం, అక్కడి దేశ రాజకీయాల్లో కూడా ప్రముఖ పాత్ర పోషించడం, ఆల్ ఇండియా లెవెల్లో జనరల్ సెక్రటరీగా పనిచేయడం, అనేక ఉద్యమాలు ప్రజాహితం కోసం పనిచేశారు. అనేక సందర్భాల్లో ఆయనతో కలిసి మేము పోరాడాం. అదే మాదిరిగా అలయన్స్లో కూడా ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడం, అన్నింటికంటే ముఖ్యంగా నేనంటే ప్రత్యేకంగా అభిమానంగా ఉండేవాడు.
నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. ఒకటి పార్టీ కలిసి పనిచేయడం ఒక ఎత్తు అయితే, వ్యక్తిగతంగా ఎప్పుడూ నేను చేసే పనులను అభినందిస్తూ ఇంకా బాగా చేయాలని ఎప్పటికప్పుడు నన్ను ప్రోత్సహించేవారు. అలాంటి మంచి మిత్రుడు, శ్రేయోభిలాషి ఈరోజు ఇటీవల కాలంలో సుస్థి కావడం, అనారోగ్యం, ఆయనకు లేనిపోని సమస్యలు క్రియేట్ చేయడం, కొంత సఫర్ అయ్యారు. ఏదేమైనా ఆయన ఒక గ్రేట్ లెగసీని మన ముందు వదిలిపెట్టి వెళ్ళారు. అలాంటి ఒక మంచి వ్యక్తి కోల్పోయిన దాని పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాను.